BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నది సామెత. కానీ జగన్ హయాంలో కొందరు అధికారులు అడుసు తొక్కటం కాదు, అందులోనే నిలువున కూరుకుపోయారు. ఇప్పుడు వారికి కాళ్లు ఒళ్ళు కడుక్కున్నా కసువు వదిలే పరిస్థితి కనిపించడం లేదు. జగన్ హయాంలో అలా నిలువెల్లా అవినీతి అక్రమాల మరకలు అంటించుకున్న సీనియర్ అధికారులో ఐఏఎస్ శ్రీలక్ష్మి ఒకరు. ఆమె కనుక నిబంధనల మేరకు పనిచేసి ఉంటే చాలా ఉన్నత స్థానానికి ఎదిగి ఉండేవారు. అయితే ఆమె అవినీతి పంచన చేరి అడ్డగోలుగా ఏలిన వారి అక్రమాలకు అండదండలు అందించడానికి మొగ్గు చూపారు. శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై విచారణను ఎదుర్కొని జైలుకు వెళ్లి కూడా వచ్చారు. సరే, అది పక్కన పెడితే ఆ తర్వాత కూడా ఆమె తన వైఖరి మార్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కొలువు తీరిన క్షణం నుంచి, అంటే 2019 ఎన్నికల తర్వాత నుంచి తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి వచ్చేందుకు చేయని ప్రయత్నం లేదు. అప్పటికీ వైసీపీలో నెంబర్ 2గా ఓ వెలుగుతున్న జగన్ అక్రమ కేసుల్లో A2 అయిన విజయసాయిరెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేసి మరీ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. సరే, ఆ ప్రయత్నాలు ఫలించి ఆమె తెలంగాణ నుంచి ఏపీకి మారారు. ఇక ఆమె ఏపీకి వచ్చిన తర్వాత జగన్ అడ్డదిడ్డ అవకతవక నిర్ణయాలన్నిటికీ వత్తాసుగా నిలిచారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో నిబంధనలను తొంగలో తొక్కి జగన్ ఏం చేయమంటే అది చేశారు. ఇప్పుడు జగన్ అధికారం పోయింది. మరి శ్రీలక్ష్మి ఏం చేస్తున్నారు? ప్లేటు పిరాయించి ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు మున్సిపల్ మంత్రి నారాయణ ప్రాపకం కోసం పరాకులాడుతున్నారు. అయితే శ్రీలక్ష్మి పప్పులు వారి వద్ద ఉడుకుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును అందరూ ఐఏఎస్ అధికారులతో పాటు అభినందించేందుకు వెళ్లిన శ్రీలక్ష్మి ఇచ్చిన బొకేను చేతితో తాకటానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. దీంతో ఆమె జీవం లేని నవ్వుతో తాను తీసుకువచ్చిన బొకేతోనే వెనుదిరగాల్సి వచ్చింది. అక్కడితో ఆమె ఆగలేదు. మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణ వద్దకు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో వెళ్లారు. అయితే ఆమె తీసుకువచ్చిన ఫైలును పరిశీలించడానికి కూడా మంత్రి నారాయణ ఇష్టపడలేదు. ఇప్పటికే శ్రీలక్ష్మికి దస్తాలేవి పంపవద్దని స్పష్టమైన ఆదేశాలు సీఎస్ నుంచి జారీ అయ్యాయని ప్రభుత్వ వర్గాలలో ఓ టాక్ నడుస్తోంది. మరి రానున్న రోజుల్లో శ్రీలక్ష్మికి స్థానచలనం తప్పదని, జగన్ హయాంలో జరిగిన అవకతవకలకు సహకరించినందుకు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.